ప్రత్తిపాటి పుల్లారావు గారు ఆ గ్రామాన్ని సందర్శించినప్పుడు మా అందరి కోరిక మేరకు ఈ వ్యవసాయ పాలిటెక్నిక్ కూడా ఘంటసాలకి వారు మంజూరు చేశారు. అయితే దురదృష్టం అంటే ఆ తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం కానీ కొనసాగి ఉంటే చంద్రబాబు గారి నాయకత్వాన బ్రహ్మాండమైన భవనాలు అక్కడ నిర్మాణం అయి ఉండేవి. అయితే ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పూర్తి విధ్వంసానికి ఈ కళాశాల కూడా పాల్పడిన పరిస్థితి వచ్చింది. గత 5 సంవత్సరాల్లో ఆ ప్రభుత్వంలో ఆ కళాశాల వైపు కన్నెత్తి చూసిన పరిస్థితి లేదు. ఆ తర్వాత నేను శాసనసభ్యుడిని అయిన తర్వాత ఇలా కళాశాలను సందర్శించడం, ఆ కళాశాలలో ఉన్న పిల్లలకి భద్రత కోసం ప్రహరీ గోడ లేదంటే ఎన్ఆర్జీఎస్ నిధులతో 6 లక్షల రూపాయలతో ప్రహరీ గోడ నిర్మాణం చేయించడం, అలాగే అక్కడ మట్టి రోడ్డు ఉంటే ఆ మట్టి రోడ్డు బదులు సిమెంట్ రోడ్డు 7 లక్షల రూపాయలతో వేయించడం జరిగింది. అయితే ఆ భవనానికి వాళ్ళ మరామతులు చేయాలంటే దాదాపు 5 లక్షల రూపాయలు కావాల్సి ఉంది. ఇది ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం జరిగింది. అంతేకాకుండా ఇవాళ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల కృష్ణా జిల్లాలో ఇదే అంటే అంత పూర్వం మనకి గరికపాడులో ఉండేది, అదే ఎన్టీఆర్ జిల్లాకి వెళ్ళింది. ఉన్న ఈ ఒక్క ప్రభుత్వ పాలిటెక్నిక్ కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. దానికి కావాల్సిన భవనాలు, అలాగే స్టాఫ్ కూడా రెగ్యులర్ స్టాఫ్ ఇవ్వలేదు. అంచేత ఆ స్టాఫ్ను కూడా రెగ్యులర్ స్టాఫ్ను కూడా ఇవ్వాలని చెప్పి మాత్రం ఈ సందర్భంలో నేను కోరుకుంటున్నాను. ఈ 2 కార్యక్రమాలు చేసి ఆ శాంక్షన్ పోస్టులు కూడా ఇచ్చి ఆ కళాశాల అభివృద్ధికి దోహదపడాలని చెప్పాను. రాష్ట్రం నలుమూల నుంచి వచ్చారు. ప్రత్యేకించి మొన్న కళాశాలకు వెళ్తే శ్రీకాకుళం జిల్లా వాళ్ళు అక్కడ చదువుకుంటున్నారు ఆ కళాశాలలో. అంచేత అన్ని ప్రాంతాల నుంచి వచ్చి అక్కడ చదువుకున్నారు. వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు మనం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలని మనం సంపూర్ణంగా వాటిని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి గౌరవ మంత్రి గారికి నేను మనవి చేస్తూ వారి యొక్క